రామాపురం అనే గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక ఆవు ఉండేది. అది ఎంతో సత్యనిష్ట కలిగి ఉండేది. ఆవుకి తన యజమాని అన్నా, తన బిడ్డ అయినా, లేక దూడన్నా ఆవుకి ఎంతో ప్రేమ. దాన్ని చూసుకుంటూ సంతోషంగా కాలం గడిపేది. ఆవు రోజు అడవికి వెళ్ళి మేత మేసి ఇంటికి తిరిగి వచ్చేది. అలానే ఒకానొక రోజు ఆవు మేత కోసమని అడవికి వెళ్ళింది. ఆవు అడవిలో ఒంటరిగా మేత మేస్తూ ఉంది. అంతలో ఆహారం కోసం వెతుకుతున్న పులి అటువైపుగా వచ్చింది. అరే, ఇక్కడ ఆవు ఉంది. నాకు చాలా ఆకలి వేస్తుంది. దీన్ని ఎలా అయినా తినేయాలి. పులిరాజా, కొంచెం ఆగు. ఇంటి దగ్గర నాకొక బిడ్డ ఉంది. నీవు దయ తలిస్తే నా బిడ్డ పాలిచ్చి వస్తాను. ఆ తరువాత నన్ను సంతోషంగా తిందువు గాని అని ఆవు దీనంగా ప్రార్థించింది. హహహహహ. నీ మాటలు వినడానికి నేను వెర్రివాణ్ణి కాదు. నీకు ఎలా కనిపిస్తున్నాను నేను? నువ్వు చెప్పిందన్నా నమ్మాలా? నేను అబద్ధం పలికేదాన్ని కాదు. నేను తప్పక తిరిగి వస్తాను. ఏ నాటికైనా నాకు చావు తప్పదు కదా. ఆకలితో ఉన్న మీకు ఆహారం అవటం నాకు ఎంతో సంతోషం. నా బాధను నీకు చెప్పుకున్నాను పులిరాజా. దయ తలిస్తే వెంటనే వెళ్ళి నా బిడ్డకు పాలిచ్చి వచ్చేస్తాను. సరే, అయితే వెళ్ళిరా, తొందరగా వచ్చే మరి. పులి మాటలు విన్న ఆవు ఆనందంగా ఇంటికెళ్ళింది. దూడకు కడుపు నిండా పాలు ఇచ్చింది. చూడు నాయనా, మంచితనంగా జీవించు. తోటి వారితో కలిసిమెలిసి స్నేహంగా ఉండు. ఎప్పుడూ అబద్ధాలు చెప్పకు. మంచి పేరు తెచ్చుకో. అమ్మా, ఆగమ్మా, నన్ను విడిచి వెళ్ళకమ్మా, ఉండమ్మా, అమ్మా. లేదు నాయనా, నేను పులిరాజుకు మాటిచ్చాను. మాట మీద నిలబడతాను. జాగ్రత్త నాయనా. అరెరే, ఏంటిది? ఈ ఆవును అనవసరంగా వదిలేశానే. ఇది నన్ను మోసం చేసినట్టుంది. పులి మనసులో ఆవు గురించి తిట్టుకుంటూ అక్కడే ఉంటుంది. ఇంతలో ఆవు అక్కడికి వస్తుంది. లేవండి పులిరాజా, లేవండి. నన్ను ఆహారంగా స్వీకరించండి. నీ నిజాయితీ నాకు నచ్చింది. వెళ్ళి నీ పిల్లలతో సంతోషంగా ఉండు. పులి మాటలు విన్న ఆవు ఎంతో సంతోషంతో గెంతుతూ ఇంటికి వెళ్ళింది. అక్కడున్న లేగదూడతో ఎంతో సంతోషంగా గడిపింది. ఆడిన మాట తప్పకపోవడం వల్ల ఆవు దూడతో సుఖంగా జీవించింది. నీతి: ఎప్పుడు ఆడిన మాట తప్పకూడదు.